నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో చికెన్ ప్రియుల సంఖ్య ఎక్కువే. కొందరు వారంలో 2-3 రోజులు చికెన్ లేనిదే ముద్ద ముట్టరు. చాలా మందికి ఆదివారం చికెన్ ఉండాల్సిందే. అయితే అలాంటి వారికి ఇప్పుడు బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే తెలంగాణ చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ చేయనున్నట్లు రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు చికెన్ ధరలు పెరుగుతున్నా తమకు వచ్చే లాభం మాత్రం తగ్గించారని ఆవేదన చెందారు. ప్రస్తుతం కిలో చికెన్ 370 రూపాయల వరకు ఉండగా షాపు నిర్వహణ కోసం ఆ ధరపై మరో 10 రూపాయలు అదనంగా కలిపి అమ్మాల్సి వస్తుందని యజమానులు తెలిపారు. అయితే వినియోగదారులు మాత్రం పేపర్ రేటుకే ఇవ్వాలని పట్టుబడుతుండటంతో కస్టమర్లతో గొడవలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే కమిషన్ మార్జిన్ గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయిందని చికెన్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కిలోకు సుమారు 20 రూపాయల వరకు తగ్గించడంతో చిన్న మధ్య తరహా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఒకవైపు మార్కెట్లో చికెన్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండగా మరోవైపు తమకు లభించే లాభం తగ్గిపోవడం వల్ల వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తమలాంటి చిన్న వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారని చికెన్ వ్యాపారులు వాపోతున్నారు. అయితే మార్కెట్లో డిమాండ్, సప్లై అసమతుల్యత, ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో మార్జిన్ తగ్గించాల్సి వచ్చిందని పౌల్ట్రీ కంపెనీలు చెబుతున్నాయి. ఈ సమస్యపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని ఆపేది లేదని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్ చేయడానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ కంపెనీలు తమ నిర్ణయం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ఏప్రిల్ 1 లోపు చర్చలు జరపకపోతే నిరసనలతో రోడ్లెక్కుతామని స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.